పాలక సమితి సంఘంలో అధ్యక్షులు తగర మధురాజ్ తెలిపారు. శనివారం చెన్నూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ కొప్పుల ఈశ్వర్ని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకుని పార్లమెంట్ కి పంపిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా కొప్పుల ఈశ్వర్ గెలుపుకి మాదిగలంతా కృషి చేయాలని కోరారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ వర్గీకరణ చేయకుండా మాదిగ ప్రజల్ని మోసం చేస్తోందన్నారు. ప్రాంతీయ పార్టీల ద్వారానే హక్కులు సాధించుకోవచ్చన్నారు. బీఆర్ఎస్ పార్టీ 12 నుండి 14 సీట్లు సాధించడం ద్వారా వర్గీకరణ విషయం సులువుగా జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పేద ప్రజల కోసమే పుట్టిందని, రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కి మాదిగలు అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రవణ్, మండల అధ్యక్షులు ప్రశాంత్, ఇన్ఛార్జ్ అశోక్, కార్యదర్శి కె రాజు, నరేందర్, శ్రీనివాస్, పోషం రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అది అట్లనే ఉన్నది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని తెలంగాణలో మాదిగలకు డిగ్రీ చదువుకొని ఉన్న వాళ్ళందరికీ లేదా నిరుద్యోగులకు కూడా ఏదైతే దప్పు చెప్పు పింఛని ప్లస్ ఈ డిగ్రీ చదువుకున్న మాదిగలందరికీ 5,000 పింఛన్ ఇయ్యానని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ప్రభుత్వం ఏమన్నది, అప్పుడున్న నరేంద్ర మోడీ గారు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఏబిసిడి వర్గీకరణ చేస్తామన్నారు. నిమ్మకు నీరెత్తినట్టు మళ్ళా 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీ మాదిగలకు నేనున్నా అని చెప్పేసి ఓన్లీ మాదిగల ఓట్లు దండుకోవడానికే ఈ రోజు మాదిగలను ఓన్లీ ఓట్ల రకంగానే వాడుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తున్నది. కాబట్టి ఈ రోజు సంపూర్ణ మద్దతు మేము బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఎంఆర్పీఎస్ తెలుపుతున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు రాష్ట్రంలో 3 ఎస్సీ రిజర్వేషన్లు ఉంటే దాంట్లో 2 మాదిగలకే కేటాయించి ఏదైతే మాకు మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలకు మేము మద్దతు ఇస్తాం. జరగబోయే ఎన్నికల్లో మాదిగ జాతి ఓట్లు అన్ని బీఆర్ఎస్ పార్టీకేసి ఈ పెద్దపల్లి పార్లమెంట్ లోని ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వరన్నను అత్యధిక మెజార్టీ తోటి గెలిపించి పార్లమెంట్ పంపించి ఏదైతే రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కు 12 నుంచి 14 వస్తే పార్లమెంట్ లో మన ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడదామని చెప్పేసి ఉంటది. కాబట్టి రాష్ట్రంలో 12 నుంచి 13 సీట్లు రావడానికి మాదిగలు కృషి చేస్తారు. మా ఏబిసిడి వర్గీకరణ పార్లమెంట్ లో గలమెత్తాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న ఎలక్షన్ లో మాదిగ ఓట్లు అన్ని బీఆర్ఎస్ కే వేయాలని చెప్పేసి తెలంగాణ ఎంఆర్పీఎస్ నుంచి పిలుపునిస్తాం. సాధిద్దాం ఏబిసిడి సాధిద్దాం ఏబిసిడి సాధిద్దాం ఏబిసిడి సాధిద్దాం ఎంఆర్పీఎస్ జిందాబాద్ సాధిద్దాం ఏబిసిడి సాధిద్దాం